తెల్లవారుజామున 4 గంటల నుండి సుమారు 70 మంది పోలీసులతో సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక మంగళకట్టు వద్ద కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి అనుమానాస్పద వ్యక్తులపై ఆరా తీశారు. ఆ ప్రాంతమంతా జల్లెడపట్టి సరైన పత్రాలు లేని 20 వాహనాలను వారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానిక మంగళకట్ట ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళకట్ట ప్రాంతంలో ఎవరైనా కొత్త వ్యక్తులు మరియు గంజాయి వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే దానిపై నేడు కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. ఈ దాడుల్లో సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. ఎవరైనా గంజాయి అమ్మినా కొత్త వ్యక్తులు వచ్చిన వెంటనే స్థానికులు తమకు సమాచారం ఇవ్వాలని సూచించామన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించామన్నారు. ఎండాకాలంలో రాత్రిపూట దొంగతనాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపామన్నారు. త్వరలోనే ప్రజల సహకారంతో ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట పలువురు సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఉన్నారు. హెల్మెట్ కొనుక్కోవాలా, పోలీస్ స్టేషన్ చూపించాలా, నీ బండికి ముందు లైటింగ్ అవి కూడా లేవు, అవన్నీ కూడా తయారు హెల్మెట్ నీదేనా? బండి కాగితాలు ఈఎంఐ అన్నీ ఉన్నాయా? ఇప్పుడు మీరు మనవాళ్ళు కాబట్టి చెప్తా ఉన్నాము, వెంటనే అప్లై చేయండి. చదువుకు లేకపోయినా కూడా లైసెన్స్ ఇస్తారు. ఎవరి దగ్గర తెలిసిన దగ్గర లేకపోతే మీకు లైసెన్స్ లేకపోతే పోలీస్ స్టేషన్ మేమే ఆర్టీఓని పిలిపించి ఏ విధంగా లైసెన్స్ తీసుకోవాలి అవన్నీ చెప్తాం. ఓకేనా? హెల్మెట్ పెట్టుకోవాలి. దీనికి పెట్టుకోవడం లైసెన్స్ ఎప్పుడు కూడా హెల్మెట్ దీనికి పెట్టుకునే రావాలి. ఎంత నీ వయసు ఎంత? పెళ్ళయిందా? పిల్లలు ఉన్నారా? ఎంత వయసు మీ పిల్లలది? నిన్ను జైలుకి పంపిస్తా. ఓకేనా? నెంబర్ పెట్టేది, ఫోటో తీసుకోయా, ఫైన్ కూడా ఫైన్ ఆర్సీ ఫైన్ ఏదే మన వాళ్ళు ఎక్కడ ఉన్నాయంటే అవన్నీ అన్నీ కూడా చూడండి. అడ్డీ అక్కడే ఉన్న మళ్ళీ ఇయ్యాలి, అయ్యే తీసుకున్నావు, మళ్ళీ ఇయ్యాలి. ఎవరికి ఇస్తారా? మళ్ళీ తీసుకున్నావు. ఉన్నాయా? కాగితాలు ఉన్నాయా? ముందు కూడా తెచ్చారు. ఎన్నిసార్లు చెప్తారు? హెల్మెట్ కంపల్సరీగా ఉపయోగించి చిన్నపిల్లలు కానీ తప్పుడు కానీ వాళ్ళ కానీ ఎవరికి మాత్రం తీసుకోయా ఎంఐ ఫోటో తీసుకో. ఈరోజు మా బుచ్చిరెడ్డిపాలెం లిమిట్స్లోని మంగళకట్ట అనే ప్రాంతంలో మన గౌరవ ఎస్పీ అజిత ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారము మన రూరల్ డిఎస్పీ జి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సబ్ డివిజన్లో ఉన్నటువంటి 3 సిఐలు, 6 ఎస్ఐలు, మొత్తం ఒక 50 మంది సిబ్బందితో ఈరోజు ఈ మంగళకట్ట గ్రామంలో కార్డన్ సెర్చ్ ఉదయం 4 గంటల నుండి స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ కార్డన్ సెర్చ్ ఎందుకు నిర్వర్తించాలని అంటే, ఈ గ్రామంలో ఎవరైనా ఈ ప్రాంతంలో కొత్త వ్యక్తులు ఉంటున్నారని, అదేవిధంగా గంజా అమ్మేటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన నిరాలుగా ఎక్కడైనా ఉన్నాయనే ఉద్దేశంతో చెక్ చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఇంటిని చెక్ చేసి ఈ యొక్క గంజా కానీ మహమ్మారి ఎక్కడైనా ఉందా, అదేవిధంగా కొత్త వ్యక్తులు ఎవరైనా చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా కొత్త వ్యక్తులు అయితే ఎవరైతే మాకు ఇక్కడ కనిపించలేదు, కానీ ఈ యొక్క వాహనాలు అయితే ఒక 200 ఈ యొక్క మంగళకట్ట గ్రామంలో ఉన్నాయి. వాటిలన్నింటిని కూడా తీసుకొచ్చేసి వెరిఫై చేయడం జరిగింది, ఆడిట్ చేయడం జరిగింది. దీనికి ఆర్సీ నెంబర్ ఉందా, బండికి పొల్యూషన్ ఉందా, ఓనర్ పర్టికులర్స్ ఏంది, డ్రైవర్ ఉన్నాయా లేదా, ఇన్ని కూడా డీటెయిల్గా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఒక 20 వాహనాలకి రిజిస్ట్రేషన్ నెంబర్స్, తర్వాత ఆర్సీలు లేవని తెలిసింది. వాటిలన్నింటిలో కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాము. వాళ్ళు కొంత టైం ఇచ్చాము, వాళ్ళు కొన్నటువంటి బయట ఉందని చెప్తున్నారు. వాటిలన్నింటి కూడా చూపించి లేకపోతే ఆ బయట వల్ల చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్డన్ సెర్చ్ వల్ల ప్రజలందరూ కార్మికులు చేస్తూ ఇక్కడ అందరూ కొన్ని ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఇటువంటి ఆపద సమయంలో కూడా పోలీసులు ఫోన్ చేయాలి, మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఒక 112 నెంబర్ని వీళ్ళకందరూ చెప్పడం, మా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మైనింగ్ డ్రైవింగ్ చేయకూడదు, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయాలని చెప్పడం జరిగింది. చిన్నపిల్లల వల్ల, ఆడవారి వల్ల ఉన్నటువంటి
చట్టాల గురించి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాత్రిపూట ఎండాకాలం దొంగతనాలు ఏదైనా జరుగుతున్నాయా, ఆ దొంగతనాలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, రాత్రి సమయంలో ఈ ఆరు బయట దించేటప్పుడు ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలనే విధంగా మేము ప్రజలందరితో కూడా మాట్లాడుతుంది. మరి ముఖ్యంగా ఈ మంగళకట్ట ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారిని ఎల్డర్స్ని కూడా అడగడం జరిగింది. ఈ యొక్క ప్రాంతానికి వచ్చే మార్గాలు కానీ వెళ్ళే మార్గాల్లో కంపల్సరీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని మేము ఇక్కడ ప్రభుత్వం కోరాము. వాళ్ళందరూ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళ సహకారంతో మా అందరి ఆధ్వర్యంలో త్వరలోనే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది. థ్యాంక్ యూ. ఒక 200 వాహనాలు మేము ఆడిట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 20 వాహనాలకి సరైనటువంటి నెంబర్ ప్లేట్లు కానీ ఆధార్ కార్డులు ఈ నెంబర్స్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ కానీ లేవు. వాటన్నింటిలో కూడా మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎవరైతే ఇంకా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సరైన డాక్యుమెంట్స్ లేకపోతే సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి 109 కింద దీన్ని సీజ్ చేయడం జరుగుతుందని చెప్తారు. Please subscribe SS News AP.